చెప్తున్నానమ్మా. మరి సింహాచలంలో లడ్డిచ్చే ప్రసాదంలో కుప్పలు చెప్పగా ఎలకలు వచ్చాయి కదా తల్లి, అది చూడలేదా? ఆ వీడియో చూడలేదా మీరు? దానికి ఏం సమాధానం చెప్తారు? దొంగ దొంగ దొంగ. ఒక్క నిమిషం అండి, మీరు వచ్చి చెప్తాను ఎలా ఉందంటే దిప్పి చెప్తున్నారేంటి నాకు అర్థం కావట్లేదు. నాగమల్లేశ్వర్ గారు ఓకే 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 ఒక నిమిషం మల్లేశ్వర్ గారు టైం అవుతుంది. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం మేడం, ఒక నిమిషం మల్లేశ్వర్ గారు వీడియో చూడలేదా? చెప్పండి. ఓకే వినీల గారు జనాలు చూసారు. మీ హయాంలో 200 ఆలయాలు ధ్వంసమై, దాని గురించి మాట్లాడితే చాలా నిర్లక్ష్యం. సరే ఇప్పుడు అవన్నీ సరే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సమస్య ఇక్కడే వస్తుంది మేడం. ఏంటంటే సమస్య ఇక్కడే వస్తుంది. ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడకుండా గతాన్ని తోకుంటా పోవడం కూడా కరెక్ట్ కాదు. వస్తాను మేడం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సరే ఇదన్నీ కూడా మేడం ఒక్క నిమిషం వస్తా, మళ్ళీ ఇస్తా మీకు టైం అవుతుంది నాకు. ఒక్క నిమిషం రవికిరణ్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అంటే ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఒక పెద్ద హవాలా సార్, ఒక క్వశ్చన్, ఒక పెద్ద హవాలా సామ్రాజ్యం నడిచింది సార్. దీని వెనక చాలా స్పష్టంగా సిట్టు నివేదికలో పేర్కొనింది. ఏ స్థాయిలో అంటే కోట్ల రూపాయలు చేతులు మారాయి, భారీ ఎత్తున చేతులు మారాయి. ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం ఇది. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఒకసారి మనం కానీ చూస్తే ఈ అపూర్వ చావడ అంట ఎవరో ఒక అతను, ఆయనకి కొన్ని కోట్ల రూపాయలు హవాలా డబ్బు చేరింది. ఆయన నుంచి ఇంకొక ఆయనకి చేరింది. ఆయన నుంచి అక్కడ ఉన్నటువంటి డైరీ ఎక్స్పర్ట్కి దాదాపు 3 విడతలో 75 లక్షలు ఆయనకి డబ్బులు పోయాయి. ఇది వైట్ అనమాట, కనిపిస్తున్నటువంటి డబ్బులు. దాన్ని ఏమంటారు 10 రూపీస్ నోట్లు డినామినేషన్ కూడా వాళ్ళు చూపించున్నారు ఎంత అనేది. మన దాంట్లో చూడండి ఒకసారి మీరు డాక్యుమెంట్లో. చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే డైరీ ఎక్స్పర్ట్ A34 ఆయన అక్యూజ్ నెంబర్ 34 2023లో 3 సందర్భాల్లో ఆయనకి 75 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతను వచ్చేసి శ్రీనివాసన్ చెన్నై హవాలా ఏజెంటు. ఈయన ఏజెంట్గా మాత్రమే 31,40,000 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ అపూర్వ చావడ అనేటటువంటి వ్యక్తికి హవాలా మార్గంలో 19,86,00,000 రూపాయలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎవరిచ్చారు అంటే అప్పట్లో ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఈ డైరీలకు సంబంధించినటువంటి పోమిల్ జైన్ అలాగే విపిన్ జైన్, ఆ డబ్బులంతా కూడా ఆశీష్ అగర్వాల్ అనేటువంటి ఏజెంట్ ద్వారా ఇదంతా కూడా బోలే బాబా ఇంత ఇదో చూడండి. అక్కడ క్యాష్ ఇన్ రూపీస్, ఫోన్ నెంబర్లు, తర్వాత వచ్చేసి వాళ్ళు 10 రూపీస్కి సంబంధించినటువంటి నోటు, ఆ నెంబరు సగం ముక్కలు ఇచ్చుకున్నాను అనమాట. మీ దగ్గర ఒక ముక్క ఉంటుంది, నా దగ్గర ఒక ముక్క ఉంటుంది. మీ ముక్క నా ముక్క సరిపోతే డబ్బులు ఇస్తారు. సినిమాల్లో చూస్తుంటాం కదా, సేమ్ సినిమా అనమాట ఇది, టీటీడీ నెయ్యికి సంబంధించి. సో ఇదంతా ఒక వ్యవస్థీకృతమైనటువంటి అంశంగా కనిపిస్తుంది కదా, ఏమంటారు సార్? తప్పనిసరిగా అండి. ఇప్పుడు సిబిఐ యొక్క నివేదిక నిర్గాంతపోయే విధంగానే ఉంది. ఒక హవాలా వ్యవస్థ నడిచింది. ఇక్కడ సిబిఐతోనే సరిపోదు, ఈడీ కూడా ఎంటర్ అవ్వాలి. బహుశా వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు. వాళ్ళ